నమస్తే అండి. మేము హైదరాబాద్ నుంచి తిరుపతి వరకు ట్రైన్లో వెళ్ళి అక్కడి నుంచి కారులో బయలుదేరి అరుణాచలంకి చేరుకున్నాము. అయితే ఈ దారి చూసారా ఎంత నీట్గా ఉన్నాయో రోడ్స్ అని. అక్కడి నుంచి అరుణాచలం చేరుకునేప్పటికీ నైట్ అయిపోయింది. నైట్ డిన్నర్ అన్నీ చేసుకొని చేరుకునేటప్పటికి నైట్ 11:30 అయిపోయిందండి. హోటల్కి చెక్ ఇన్ అయిపోయి గబగబా రెడీ అయిపోయాము. బై 12 నేను విజయ్ గారు రెడీ అయిపోయి ఉన్నాము. కానీ సబిత గారు కూడా రెడీ అయిపోయారు. కానీ కొంచెము అంటే రెస్ట్ అయితే కావాలి. నేను ఒక రాక్షసిని. సునంద గారు ఇంకా రెడీ అవుతున్నారు అనమాట. చూసారా నేను వచ్చి ఎలా అంటున్నాను పాపం. ఇక్కడ చూసారు సబిత గారు రెడీ అయిపోయారు, విజయ్ గారు నేను రెడీ అయిపోయాము. వెంటనే బయలుదేరిపోయాం. సునంద గారు కూడా తీసుకొని అరుణాచలము ఇక్కడ రాజగోపురం దగ్గర నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసుకోవాలన్నమాట. అక్కడికి చేరుకొని మొదలు పెడితే అంటే నైట్ 1 o'clockకి మేము స్టార్ట్ చేసాము. ప్రదక్షిణని అక్కడ రాజగోపురం దగ్గర ఉన్న వినాయకుడికి దండం పెట్టుకొని కర్పూరం వెలిగించుకొని మొదలుపెట్టాము. అలా అలా ఎంతో ఉత్సాహంగా బయలుదేరి వెళ్ళాము. 1కి స్టార్ట్ చేసామంటే మాతో పాటు చాలామంది భక్తులు ఉన్నారు. అలా వెళ్తూ ఉంటే జనం కొంచెం పలిచిపడిపోయారు. అమ్మో మేము ఇన్ని కిలోమీటర్స్ నడిచేసామా అన్న ఎగ్జైట్మెంట్ కూడా వచ్చింది. దారి పొడుగుతా మనకి లింగాలు, అమ్మవారి గుడులు, దత్తాత్రేయుని గుడి అలా చాలా కనిపిస్తూనే ఉన్నాయి. అరుణాచలము స్వయంగా శివుడి రూపం. పురాణాల ప్రకారం ఈ పర్వతం శివుడి అగ్నిలింగ స్వరూపం. అందుకే ఈ పర్వతం చుట్టూ నడవడం అంటే శివుడిని ప్రదక్షిణ చేసినట్లే అని నమ్మకం. గిరి ప్రదక్షిణ చేస్తే పాపాలు తొలగుతాయి. భక్తితో చేసిన ఒక్క గిరి ప్రదక్షిణ కూడా అనేక యజ్ఞాలు చేసిన ఫలితాన్ని ఇస్తుందని పురాణాల్లో చెప్తారు. స్థానిక భక్తుల విశ్వాసం ప్రకారం రాత్రి సమయాల్లో దేవతలు కూడా అరుణాచలం చుట్టూ ప్రదక్షిణ చేస్తారని చెప్తారు. అంటే ఆ రాత్రి సమయంలో మేము దేవతలతో పాటు కలిసి తిరిగామన్నమాట. ఎంత అదృష్టం అని అనిపిస్తోంది ఈ విషయం తెలిసిన తర్వాత. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మౌనంగా నడిస్తే ఎక్కువ పుణ్యం వస్తుందని మహానుభావులు ఇలా చెప్తుంటారు. గిరి ప్రదక్షిణను మౌనంగా లేదా ఓం నమః శివాయ అని జపం చేస్తే మనసు ప్రశాంతంగా మారుతుందంట. ఒక ఆధ్యాత్మిక అనుభూతి కూడా కలుగుతుంది. నేనైతే మా పావని గారు, నా గురువు గారు, సంగీత గురువు గారైన పావని గారు పాడిన పాటల్ని గూగుల్ డ్రైవ్లో పెట్టుకుని అలా దేవుడి పాటలు పాడుకుంటూ వెళ్ళిపోయానండి. యాక్చువల్గా నాకు డార్క్నెస్ ఫోబియా ఎక్కువ ఉంటుంది. రోడ్డు మీద ఇటు అటు ఏ జనసంచారం ఉండదు. ఒకవైపు లైట్స్ ఉంటాయి, ఇంకొక వైపు అంతా శ్మశానము ఉంటుంది, చీకటిగా ఉంటుంది. బట్ నేను అలా పాటలు పాడుకుంటూ వెళ్తే అంటే నాతో పాటు వచ్చిన వారు కొంచెం ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోయారు. సో నాకు అలా పాటలు పెట్టుకుని వెళ్తుంటే నా వెనకాల నా పక్కన శివుడు ఉన్న అనుభూతి కలిగి ఆనందంగా వెళ్ళగలిగాను. చాలా ఆనందంగా నడవగలిగానండి. పురాణాల ప్రకారం 8 మంది దిక్పాలకులు తమ తమ దిశలలో శక్తి రక్షణ కోసం శివుణ్ణి ప్రార్థిస్తారట. వారి భక్తికి ప్రసన్నుడైన శివుడు మీరు అరుణాచల పర్వతం చుట్టూ తపస్సు చేయండి అని చెప్పారు. అప్పుడు వారు అరుణాచల పర్వతం చుట్టూ 8 దిశలలో శివలింగాలను ప్రతిష్ఠించి తపస్సు చేశారట. శివుడు వారికి దర్శనమిచ్చి ఆశీర్వదించారట. అప్పటి నుండి ఆ లింగాలను అష్టలింగాలు అని పిలుస్తున్నారు. ఈ అష్టలింగాల ప్రత్యేకత ఏంటో తెలుసుకుందామా? ఇంద్రలింగం తూర్పు దిక్కున దేవేంద్రుడు ప్రతిష్ఠించారట. ఇక్కడ ప్రార్థిస్తే విజయం, ఐశ్వర్యం కలుగుతాయని నమ్మకం. అగ్నిలింగం అగ్నిదేవుడు ప్రతిష్ఠించారట. ఇక్కడ ప్రార్థిస్తే పాపాలు దహనం అవుతాయని విశ్వాసం. యమలింగం యమధర్మరాజు ప్రతిష్ఠించారు. ఆయురారోగ్యాలు కలుగుతాయని చెప్తారు. నైరుతి లింగం చెడు శక్తులు తొలగించడానికి ఈ లింగం. ఇక్కడ ప్రార్థిస్తే దోషాలు తొలగుతాయని నమ్మకం. వరుణలింగం దేవుడు వరుణుడు ప్రతిష్ఠించారట. శాంతి సౌఖ్యం కలుగుతాయని విశ్వాసం. వాయులింగం వాయుదేవుడు ప్రతిష్ఠించారట. ఆరోగ్యం ప్రాణశక్తి పెరుగుతాయని చెబుతారు. కుబేరలింగం ధనాధిపతి కుబేరుడు ప్రతిష్ఠించారట. సంపద ధనం పెరుగుతాయని విశ్వాసం. ఈశాన్యలింగం
ఇది అత్యంత పవిత్రమైన దిక్కు. శివుని దయ ఎక్కువగా లభిస్తుందని భక్తులు నమ్ముతారు. అరుణాచలం గిరి ప్రదక్షిణలో ఉన్న అష్టలింగాలు కేవలం ఆలయాలు మాత్రమే కాదు, ఇవి 8 దిశలలో శివుడి శక్తిని సూచించే పవిత్ర క్షేత్రాలు. గిరి ప్రదక్షిణలో వచ్చే నైరుతి లింగాన్ని దక్షిణ పడమర దిశకు అధిపతి అయిన నైరుతి దేవత ప్రతిష్ఠించారని పురాణాలు చెబుతున్నాయి. ఈ లింగాన్ని దర్శిస్తే జీవితంలోని అడ్డంకులు తొలగుతాయని భక్తుల విశ్వాసం. నైరుతి అంటే అశుభం, నాశనం, చెడు శక్తులను నియంత్రించే శక్తి అని అర్థము. నైరుతి దేవతను కొన్నిసార్లు దేవతగా, కొన్నిసార్లు దేవుడిగా చెప్తారు. భక్తుల విశ్వాసం ప్రకారం నైరుతి దేవతను ప్రార్థిస్తే అపాయాలు, దోషాలు తొలగుతాయి. గిరి ప్రదక్షిణలో రాజగోపురానికన్నా ముందుగా వచ్చేది, అంటే చివరిగా వచ్చేది ఈశాన్య శివలింగం. అయితే హిందూ సాంప్రదాయాల్లో ఈశానుడు అనేది ఈశాన్య దిశకి అధిపతి. ఈశానుడు అనేది శివుడి పవిత్రమైన జ్ఞాన స్వరూపంగా భావిస్తారు. అష్టలింగాలున్న ప్రతి చోట కర్పూరం వెలిగించుకొని దేవుడికి దండం పెట్టుకుని వచ్చామండి. ఈ ఈశాన్య లింగానికి అధిపతి అయిన ఈశానుడు స్వయంగా పరమశివుడి స్వరూపమే కదా. అరుణాచలం గిరి ప్రదక్షిణలో ఉన్న ఈశాన్య లింగాన్ని దర్శిస్తే శివుడి కృప లభిస్తుందని భక్తులు గాఢంగా నమ్ముతారండి. మేము నిదానంగా గిరివలం కంప్లీట్ చేసుకునేటప్పటికి మార్నింగ్ 6 అయిపోయిందండి. అంటే నేనైతే స్పీడ్గా నడవలేకపోయాను, నార్మల్ వాకింగ్ చేసుకుని వెళ్ళానమాట. అయితే అక్కడ దర్శనము అరుణాచలేశ్వరి దర్శనం చేసుకొని రూమ్కి చేరుకొని రెస్ట్ తీసుకున్న తర్వాత రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాము. అది అక్కడ రికార్డింగ్ చేయడానికి అవ్వలేదు. అరుణాచలంలో గర్భగుడి వరకు కూడా మనల్ని మొబైల్స్ అలౌ చేస్తారు కాబట్టి నేను క్యూ లైన్లో ఉన్న ప్రాంగణాన్ని రికార్డ్ చేయగలిగాను. నమూనా కూడా చూసారా ఎలా ఉంటుందో. ఏరియల్ వ్యూ చేయలేం కాబట్టి నేను ఈ నమూనాన్ని మాత్రము రికార్డ్ చేశాను. తర్వాత మళ్ళీ ఈవినింగ్ అభిషేకం కోసం వచ్చామండి. 1.5 గంటల సేపు అరుణాచలేశ్వరుడి గర్భగుడిలో కూర్చుని ఆయన నామాన్ని అలా దేవుణ్ణి చూస్తూనే ఆయన నిజ స్వరూపాన్ని చూడగలిగాము. చాలా ఆనందం కలిగిందండి. అంత అసలు అలాంటి అదృష్టం నాకు దొరుకుతుందని నేను అసలు అనుకోలేదు. అరుణాచలం వెళ్ళగలనో లేదో కూడా అనుకున్నాను, కానీ ఆ శివయ్య నా ఫ్రెండ్స్ ద్వారా ఆయన దర్శనాన్ని, గిరి ప్రదక్షిణ కూడా నా ఫ్రెండ్స్ హెల్ప్ వల్లనే వెళ్ళగలిగానండి. మా పావని గారికి, నా ఫ్రెండ్స్కి చాలా థ్యాంక్స్ చెప్పిస్తూ అలా దేవుణ్ణి చూసి కనిపిస్తున్న ఫోటో చూసారా, ఇది నేనున్న హోటల్లో ఈ పిక్ ఉంటే ఫోటో తీసి పెట్టుకున్నాను, కానీ దాని గురించి నాకేమీ అర్థం కాలేదు. వచ్చిన తర్వాత నేను చెక్ చేస్తే దీని గురించిన అర్థాన్ని చెప్పాలనిపించి చెప్తున్నానండి. ఈ చిత్రంలో శైవతత్వం మరియు ఆధ్యాత్మిక సంకేతాలు కలిసి ఒక ఆర్ట్ రూపంలో చూపించారు. త్రిశూలం పైభాగంలో కనిపిస్తుంది మనకది. అది శివుడి యొక్క త్రిశూలం 3 శక్తుల్ని, అంటే సృష్టి, స్థితి, లయ, అంటే ప్రపంచంలో సమస్త శక్తులు శివుడి ఆధీనంలో ఉన్నాయని అర్థం. తర్వాత పర్వతం కనిపిస్తుంది. మధ్యలో కనిపించే ఈ పర్వతము అరుణాచలాన్ని సూచిస్తుంది. అరుణాచలం స్వయంగా అగ్నిలింగ స్వరూపమైన శివుడి రూపమని పురాణాలు మనకి ఒక స్నేక్ అంటే సర్పం కూడా కనిపిస్తుంది. కుడివైపున ఉన్న పాము శివుడి కంఠంలో ఉన్న నాగాన్ని సూచిస్తుంది. ఇది శక్తి, కాలం, రక్షణని సూచిస్తుంది. నంది అంటే బుల్. ఎడమ వైపున ఉన్న ఎద్దు నంది దేవుడు. నంది అనేది శివుడి వాహనం మరియు భక్తి విశ్వాసానికి ప్రతీక. సూర్యుడు గుర్తు జీవశక్తి మరియు ప్రకాశంను సూచిస్తుంది. డమరకం కింద భాగంలో కనిపించే ఈ డమరు శివుడి వాద్యం. ఇది మొదలైన శబ్దాన్ని సూచిస్తుంది. ఓం సంకేతం చిత్రం చివరిలో కనిపించే ఓం ప్రపంచంలోని మొదటి నాదం, పరమాత్మ స్వరూపం అని భావిస్తారు. ఈ చిత్రంలో కనిపించే పెద్ద వృత్తం సృష్టి చక్రంను సూచిస్తుంది. అంటే జననం, జీవితం, మరణం అనే ప్రకృతి నియమాన్ని
సూచిస్తుంది. పర్వతం శివుడి రూపం, అరుణాచలాన్ని సూచిస్తుంది. పురాణాల ప్రకారం అరుణాచలం అగ్నిలింగ స్వరూపమైన శివుడి రూపం. నాగం కుండలిని శక్తి. పాము కేవలం అలంకారం కాదు, కుండలిని శక్తిని సూచిస్తుంది. మనిషి శరీరంలో ఉన్న ఆధ్యాత్మిక శక్తిని సూచిస్తుందన్నమాట. చలం శరీరంలోని అగ్నిశక్తి. యోగులు ఇలా చెప్తారు, మన శరీరంలో ఉన్న అగ్నితత్వం బయట ప్రపంచంలో అరుణాచలం రూపంలో కనిపిస్తుంది. అందుకే అరుణాచలం గిరి ప్రదక్షిణం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా మారి ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుందని భక్తులు నమ్ముతారు. అరుణాచలంలో ప్రతి అడుగులోనూ ఒక పవర్ ఉంటుంది. మనం నడుస్తున్న ప్రతి చోట మన మనసు పూర్తిగా అరుణాచలేశ్వరిని ధ్యానించుకుంటూనూ తిరుగుతూ ఉంటే మనకి ఎన్నో శక్తులు దొరుకుతాయి. అరుణాచలం గిరి ప్రదక్షిణలో ప్రతి అడుగు ఒక రహస్యం, ప్రతి అడుగు ఒక ఆధ్యాత్మిక అనుభూతి. అరుణాచలం చేరడానికి ముందుగానే మేమందరం కలిసి అరకొండలోని హనుమంతుడి టెంపుల్కి వెళ్ళామండి. ఇది అర్ధగిరి వీరాంజనేయ స్వామి టెంపుల్. దీనినే అరగొండ ఆంజనేయ స్వామి అని కూడా పిలుస్తారు. అయితే రామాయణ కాలంలో లక్ష్మణుడి ప్రాణాలు కాపాడడానికి హనుమంతుడు సంజీవని పర్వతాన్ని మోసుకెళ్తున్నప్పుడు అందులో ఒక చిన్న ముక్క ఇక్కడ పడిందట. దాన్ని అర్ధగిరి అంటే సగం కొండ అని అంటారు. సంజీవరాయ పుష్కరిణి, ఇక్కడ ఒక కోనేరు ఉంటుంది. ఇది చాలా ప్రత్యేకం. ఇందులో నీరు ఎప్పుడు ఎండిపోదు, పాడవదు కూడాను. సంజీవని పర్వతంలోని మూలికల వల్ల ఈ నీటికి ఔషధ గుణాలు ఉన్నాయని, ఈ నీటిని తాగితే ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని భక్తుల నమ్మకం. ఇక్కడ హనుమంతుడు ఉత్తరాభిముఖంగా ఉంటారు. ఇది చాలా అరుదైన విషయం. స్వామివారు చాలా శక్తివంతమైన వారిని భక్తులు నమ్ముతారు. ఇది చిత్తూరుకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న అరకొండ అనే గ్రామంలో ఉంది. సాధారణంగా నీటిని నిల్వ ఉంచితే పాడవుతుంది, కానీ ఈ పుష్కరిణి నీటిని సీసాల్లో నింపి నెలల తరబడి దాచుకున్నా సరే అసలు పురుగులు పడవు, వాసన రాదు. ఈ కొండపై ఉండే మట్టిలో కూడా ఔషధ గుణాలు ఉన్నాయని, చర్మ సంబంధిత వ్యాధులున్నవారు ఇక్కడ స్నానం చేస్తే ఉపశమనం కలుగుతుందని ప్రతీతి. కథనం ప్రకారం హనుమంతుడు కొండను మోసుకెళ్తుంటే అది చూసిన భరతుడు ఎవరో రాక్షసుడు పర్వతాన్ని ఎత్తుకెళ్తున్నాడని భావించి బాణం వేశాడట. ఆ బాణం తగలడం వల్లే కొండలో ఒక భాగం ఇక్కడ పడిందని చెప్తారు. ఈ క్షేత్రంలో కోతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా మా అరుణాచల యాత్ర అప్లాయకుంట, తిరుపతిలో అప్లాయకుంట వెళ్ళాము, అలవేలు మంగాపురం వెళ్ళాము, మూలస్థానమ్మ గుడికి వెళ్ళాము, ఇలా అరకొండ వెళ్ళాము, ఇంకా ఎన్నెన్నో టెంపుల్స్కి వెళ్ళామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వ్యూయింగ్ మై ఛానల్, మై బ్లాగ్స్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్, డూ లైక్. మీరు లైక్ చేయట్లేదు, లైక్ చేస్తే చాలామందికి చేరుతుంది. And share my vlogs to everyone. Thank you so much. Bye.